కొంతమంది తరచుగా రొంప, తుమ్ములు వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటితో పాటుగా ముక్కు దిబ్బడ, కళ్ళు దురద కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ సమస్యనే ఎలర్జిక్ రైనైటిస్ అంటూ ఉంటారు. కొంతమందికి చలిగాలి పడకపోయినా, మంచు పడకపోయినా, అలాగే కొంతమందికి దుమ్ము వలన, ధూళి వలన, అలాగే కొంతమందికి ఏదైనా పువ్వులను తాకినా, లేకపోతే వాటి యొక్క పుప్పొడిని తాకినా, అలాగే పర్యావరణ కాలుష్యం వల్ల, అలాగే కొంతమందికి పెంపుడు జంతువులను తాకటం వలన ఇలాగా రావచ్చు అని చెప్పి తెలుస్తోంది. అలాగే కొన్ని రకాల సౌందర్య సాధనాల వల్ల, అలాగే అగరత్తులు, ధూప్ స్టిక్స్ వంటి వాటి వెలిగించినప్పుడు పొగ పీల్చడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తోంది. శరీర తత్వానికి సరిపడని ఎలర్జీ కారకాలకి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ఈ రొంప, తుమ్ములు, అలాగే కళ్ళు దురద, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ముక్కులో ఉండేటువంటి జిగురు పొర ప్రేరేపితం కావడం వల్ల ఈ హిస్టమిన్లు విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. ఈ సమస్య కనుక తరచూ వేధిస్తూ ఉన్నట్లయితే వైద్యుల్ని కలవాలి. వైద్యులు సూచించిన విధంగా మందులు వాడటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది.